మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీ మోసానికి నిదర్శనమని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. రైతులను పట్టించుకునే నాయకులు లేరని విమర్శించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు రైతు బంధుకు నోచుకోలేదని మండిపడ్డారు. 500 రూపాయల బోనస్ కేవలం సన్నవడ్లకు మాత్రమే అని చెప్పి రైతులను మోసం చేస్తుందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన గాలికి వదిలేశారని దేవేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేసింది. వాళ్ళు ఇచ్చిన హామీలు కుక్కలు దొరికింది. ఎలక్షన్లకు ముందు మేనిఫెస్టో కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఒక రకంగా ఉంటే గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీలన్నింటినీ కూడా కుక్కలు దొరికి మాట మార్చి ప్రజలను మోసం చేసే ప్రక్రియ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసానికి నిదర్శనంగా నిలిచింది. మరి ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ఏంటి? తెలంగాణలో వర్షాలు ప్రారంభమైన, వర్షాలు మొదలైనవి. ఎండలో చెడగొట్టు వర్షాలే కావచ్చు, ఎండకాలం వచ్చే వర్షాలు కావచ్చు, పడుతున్న సందర్భంలో కనీసం వర్షాలు పడితే ఆ తడిసిన ధాన్యాన్ని తొందరగా కొనాలి. ఇంకా ధాన్యం కొనే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే దాదాపు 50-60% మాత్రమే ధాన్యం కొనుక్కోలేదు. మిగతా ధాన్యం కొనుగోలు కాలేదు. తుకాలు పోసుకుంటున్నారు. మళ్ళీ పంట వేసుకునే సమయం వచ్చింది. ఇప్పటివరకు రైతు బంధు దిక్కులేదు. ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఎలక్షన్ మీటింగ్లలో వెళ్ళి వడ్లకు పంటకు 500 బోనస్ అన్నారు. ఎలక్షన్ల ముందే నువ్వు ఓన్లీ సన్నవడ్లకు అని చెప్పింటే ప్రజలకు ఎందుకో ఏకపోదో అది వేరే విషయం. కానీ నువ్వు ఎలక్షన్ల ముందు సన్నవడ్లకని మెన్షన్ చేయకుండా పంటకు 500 ఇస్తా బోనస్ అని చెప్పేసి, వడ్లకు 500 ఇస్తా బోనస్ అని చెప్పేసి ఎలక్షన్లు అయిపోయినాయి. ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు మళ్ళా సన్నవడ్లకు మాత్రమే చెప్పి రైతులకు మోసం చేస్తుంది రేవంత్ రెడ్డి